ఒక గొప్ప పక్షి కనిపించింది ఒక వృక్షము పైన. సీతమ్మ చూసి ఆశ్చర్యపోయి, రామచంద్ర ఏమిటి ఈ పక్షి ఇంత వింతగా కనిపిస్తూ ఉందని చెప్పంటే, అప్పుడు రాముడు అడుగుతాడు, ఎవరు నువ్వని చెప్పి అడిగితే అప్పుడు అతను వస్తాడు, నాయన నా పేరు జటాయువు, నా సోదరుడు శంపాతి, నేను దశరథ మహారాజు యొక్క స్నేహితుడిని అన్నాడండి. అంతే. అలా అనగానే వెంటనే రామచంద్రమూర్తి వెళ్ళి జటాయువుకి నమస్కరించాడండి. చూడండి, నా తండ్రి స్నేహితుడివా అని చెప్పి ఆ విశేషాలన్నీ కూడా మాట్లాడాడు. ఆ చరిత్ర అంతా కూడా చెప్పాడు జటాయువు. అనేక విషయాలు చెప్పాడండి జటాయువు. చెప్పిన తర్వాత ఒక మాట చెప్పాడు, ఇక్కడ క్రూరమైనటువంటి రాక్షసులందరూ కూడా ఉంటారు రామచంద్ర, నీవు అనుమతిస్తే నేను జాగ్రత్తగా సీతమ్మను ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉంటాను అని చెప్పన్నాడు. నా తండ్రి యొక్క స్నేహితుడివి కాబట్టి నిన్ను విశ్వసిస్తున్నాను, సరే అలాగే చెయ్యి అని చెప్పి రాముడు అనుమతించాడు. తర్వాత రామచంద్రమూర్తి ఆ పంచవటిలో ఒక పర్ణశాలని లక్ష్మణస్వామి ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన తర్వాత ఆ పర్ణశాలలో ప్రవేశించి కొంతకాలం పాటు ఆనందముగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.